టాలీవుడ్. టాలీవుడ్లో ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో స్టార్ హీరోల సినిమాలే కాదు, చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. హిట్ అయ్యేవెన్ని, అడ్రస్ లేకుండా పోతున్నవెన్ని? అసలు చిన్న సినిమాలో కథనం ఉంటుందా? ప్రొడక్షన్ వాల్యూస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటున్నాయా? చిన్న సినిమా కథ చాలా పెద్దదే. చిన్న సినిమాల్లో కంటెంట్ ఉంటుందా? కథనం, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటోందా? పాత కథలని ప్రేక్షకుల మీద రుద్దుతున్నారా? చిన్న సినిమా అంటే చిత్రసీమలో వీచే ఓ కొత్త గాలి, కొత్త తరం ప్రతిభని వెలుగులోకి తీసుకొచ్చే ఓ భరోసా. వీటికి భారీ బడ్జెట్లుండవు. వీళ్ల కోసమైనా థియేటర్కి వెళ్లి చూడాల్సిందే అని ఆకర్షించే తారలు అసలే కనిపించరు. ఉన్నదంతా కథ, దాన్ని తెరపైకి తీసుకురావాలని ఓ గట్టి సంకల్పం. పైసా లెక్క పెట్టుకుంటూ సినిమా తీస్తారు. చివరికొచ్చేసరికి ప్రచారం చేసుకోవడానికి ఏమీ మిగలదు. అప్పుడు కూడా తీసిన కంటెంట్నే చూపించి ప్రచారం చేసి ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురావాలి. అక్కడికి అగ్రతారల సినిమాల్లాగా థియేటర్లేమీ నిండిపోవు. వచ్చిన ప్రేక్షకులు 10 మంది అయినా వాళ్ళని కట్టిపడేయాలి. బాగుందని ఇంకో 10 మందికి చెప్పేంతగా వాళ్లపై ప్రభావం చూపించాలి. అప్పుడు కానీ ఆ సినిమా గట్టెక్కినట్టు కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీని నడిపించేది పరిమిత వ్యయంతో రూపొందిస్తున్న చిన్న చిత్రాలే. ఏటా అగ్రతారల సినిమాలు 10ల సంఖ్యలో రిలీజ్ అవుతుంటే ఇవి మాత్రం 100ల సంఖ్యలో వస్తున్నాయి. ఎక్కువ మంది కలలు నెరవేరేది, ఎక్కువ మందికి ఉపాధి లభించేది ఈ సినిమాలతోనే. ప్రతి ఏడాది చిన్న చిత్రాలు భారీగానే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. కొన్ని మంచి వసూళ్లు సాధిస్తే మరికొన్ని మంచి ప్రయత్నం అనిపించుకున్నాయి. చెప్పాలంటే చిన్న సినిమాది చాలా పెద్ద కథే. అది సినిమాని మించిన సినిమా కథ. చిన్న సినిమాలను ఆచరించాలని నటులు, నిర్మాతలు, దర్శకులు కోరుకుంటారు. థియేటర్లు ఇవ్వకపోతే పట్టించుకోవటం లేదని నానా యాగి చేస్తారు. చిన్న సినిమాలకు ప్రొడక్షన్ విలువలుంటున్నాయా? కథాబలం గురించి దర్శకులు పట్టించుకున్నారా? స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుందా అని ప్రశ్నించుకుంటే సమాధానం అంత ఈజీగా దొరకదు. ఇటీవలే వచ్చిన సినిమాల్లో ఎన్ని సక్సెస్ అయ్యాయని ప్రశ్నించుకుంటే ఈజీగా ఆన్సర్ చెప్పేయొచ్చు. హిట్లు తక్కువ, ఫ్లాప్లు ఎక్కువని. 2025లో కోర్ట్, రాజు వెడ్స్ రాంబాయ్, లిటిల్ హార్ట్స్ వంటి సినిమాలు మంచి కలెక్షన్లు సాధించాయి. మిగిలినవన్నీ పులిహోర సినిమాలే. ఏ సినిమా కూడా గట్టిగా 10 రోజుల పాటు థియేటర్లలో ఆడే పరిస్థితులు కనిపించటం లేదు. ఏదో ఒక పాత సినిమాను తీసుకొని దాంట్లోని మూల కథను పట్టుకొని స్క్రీన్ ప్లేను మార్చేస్తున్నారు. దాన్నే ప్రజలకు ఎక్కించాలని యంగ్ డైరెక్టర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అటు దర్శకులు, ఇటు నిర్మాతలు చిన్న సినిమాల విషయంలో బుర్ర పెట్టి ఆలోచించడం లేదు. ఏ సినిమా అయినా సరే సక్సెస్ కావాలంటే కథ, కథనం, స్క్రీన్ ప్లే కీలకం. ఇందులో చిన్న సినిమాలను ఎంత సెన్సిటివ్గా తీస్తున్నారంటే ప్రశ్నించుకోవాల్సిందే. చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు, కొత్త డైరెక్టర్లు, నటులను ప్రోత్సహించమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. థియేటర్లు కావాలంటూ నానా యాగి చేస్తారు. సరే, థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యాక పట్టుమని 10 రోజులు థియేటర్లో ఆడటం లేదు. ఇప్పుడు థియేటర్లు అందుబాటులోనే ఉన్నాయి. ఎన్ని సినిమాలు థియేటర్లో కూర్చొని చూసేలా ఉన్నాయంటే సమాధానం మాత్రం దొరకదు. కామెడీ పేరుతో పచ్చి బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు పెడుతున్నారు. జబర్దస్త్లో వచ్చే వెకిలి హాస్యాన్ని జోడిస్తున్నారు. డబుల్ మీనింగ్ డైలాగులనే దర్శకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరిని ఉద్దేశించినవి కాదని జస్ట్ ఫర్ ఫన్ అంటూ తమ తప్పులను కప్పిపుచ్చుకుని ప్రయత్నిస్తున్నారు. అయితే సినిమాలో మంచి స్టోరీ లేకపోతే ప్రేక్షకులు ఎందుకు థియేటర్లకు వస్తారు? కథ, కథనం, స్క్రీన్ ప్లే సినిమాను ఎందుకు ఆదరించాలి అన్న ప్రశ్నలు ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. సినిమా బాగుంటే పబ్లిసిటీ అవసరం లేదు. జస్ట్ మౌత్ టాక్ చాలు. ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు, కలెక్షన్లు వస్తాయి. ఇండస్ట్రీలో చిన్న సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేయటం అనేది కొత్తగా పుట్టిన ట్రెండ్ కాదు. మంచి కంటెంట్, సరైన టైమింగ్ ఉంటే సినిమా చిన్నదైనా పెద్దదైనా విజయం సాధించగలవని కోర్ట్, రాజు వెడ్స్ రాంబాయ్, లిటిల్ హార్ట్స్ మూవీస్ నిరూపించాయి. కంటెంట్ క్లిక్ అయితే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారనేది నిజం. గతంలోనూ ఇప్పుడు నిరూపితమైంది. 2025లో 200కు పైగా సినిమాలు రిలీజ్ అయితే 10% సినిమాలు కూడా సక్సెస్ కాలేదు. మంచి కథ, కథనం, స్క్రీన్ ప్లే ఉంటే ఎవరూ అడ్డుకోలేరు. కొందరు నిర్మాతలైతే ఓటీటీల కోసమే సినిమాలు తీస్తున్నారు. 4 బూతు డైలాగులు పెట్టి సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. కంటెంట్ను మాత్రం పట్టించుకోవటం మానేశారు. గతేడాది 240 సినిమాలు రిలీజ్. హిట్ అయినవెన్ని, ఫ్లాపులింది. స్టార్ కాస్ట్ కంటే కంటెంట్ ముఖ్యం. ఓటీటీల కోసం చిన్న సినిమాలు. ప్రస్తుతం ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. స్టార్ కాస్టింగ్ కంటే కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీంతో ఈ మధ్య కాలంలో వచ్చిన తక్కువ బడ్జెట్ సినిమాల్లో కొన్ని భారీ సక్సెస్ ను అందుకున్నాయి. గత వేసవిలో టూరిస్ట్ ఫ్యామిలీ ఊపు ఊపింది. ఆ తర్వాత చిన్న సినిమాలు థియేటర్లకు కళ తీసుకొస్తున్నాయి. పెద్ద సినిమాలు కూడా థియేటర్లో అడ్రస్ లేకుండా పోతే
చిన్న సినిమాలు సూపర్ హిట్లు అందుకున్నాయి. 2025లో ఏకంగా 240 సినిమాలు రిలీజ్ అయ్యాయి. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్, కోర్ట్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. సినిమాలో అగ్రతారలు ఉన్నారా లేదా అనే విషయం కంటే కంటెంట్ ఉందా లేదా అనేది ప్రేక్షకులు పట్టించుకుంటారు. మంచి కథని తప్పకుండా స్వీకరిస్తారనేది ప్రతిసారి రుజువవుతూనే ఉంది. ఆ విశ్వాసమే దర్శక నిర్మాతల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక్కడ చిన్న సినిమా తీస్తున్నామా, పెద్ద సినిమా తీస్తున్నామా అనేది అస్సలు లెక్కలోకి రాదు. బాలీవుడ్లో స్త్రీ, స్త్రీ 2, ఇటీవలే వచ్చిన సైరా సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. లో బడ్జెట్తో 100 కోట్ల బిజినెస్ చేసి నిర్మాతలను ఆశ్చర్యపోయేలా చేశాయి. తెలుగు చిన్న సినిమాలు తీస్తున్న నిర్మాతలు ప్రోత్సహించడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఈ కామెంట్స్ చేయటం కంటే మంచి కంటెంట్ తీస్తే వద్దని చెప్పినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ఒక్కసారి పబ్లిక్లోకి మౌత్ టాక్ వెళ్ళిందంటే దాన్ని ఎవరూ ఆపలేరు. ఇప్పుడు తీస్తున్న చిన్న సినిమాలన్నీ ఓటీటీ దృష్టిలో పెట్టుకుని తీస్తున్నారు. ఓటీటీలకు అమ్ముకోవాలన్నదే దర్శకులు, నిర్మాతల లక్ష్యం. దాంతో భాషను విశృంఖలంగా తయారు చేస్తున్నారు. ఓటీటీ సినిమాలకు సెన్సార్ అవసరం లేదు. దీంతో ఇష్టం వచ్చినట్లు భాష వాడిస్తున్నారు. థియేటర్ రిలీజ్ అయితే సెన్సార్ ఉంటుంది. అదే ఓటీటీ అయితే ఎలాంటి సెన్సార్ ఉండదు. సినిమాను ఎలా తీస్తారో అలాగే రిలీజ్ చేయవచ్చు. ఇష్టం వచ్చినట్లు డైలాగులు పెట్టుకోవచ్చు, బూతులు మాట్లాడొచ్చు. అందుకే నిర్మాతలు కూడా ఓటీటీలను టార్గెట్గా పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. సినిమా చిన్నదా పెద్దదా అన్నది కాదు, సినిమా జనం చూసేటట్లుందా లేదా అన్నది కీలకం. తెలుగులో వందలాది చిన్న సినిమాలు ఇప్పటికీ ప్రొడక్షన్ పూర్తి చేసుకోక అలానే పడున్నాయి. ప్రధాన కారణం స్క్రీన్ ప్లే, కథాబలం లేకపోవడమే. మలయాళం, తమిళ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికీ అక్కడ చిన్న సినిమాలదే పైచేయి. పాత కథలని తీసుకొని కొత్త స్టోరీ పేరుతో సినిమా తీయకుండా మంచి కంటెంట్కు ప్రాధాన్యత ఇస్తే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగులో వచ్చే చిన్న సినిమాలను ఆదరించకపోతే కోర్ట్, లిటిల్ ఆర్ట్స్, కమిటీ కుర్రోళ్ళు, రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలు ఎలా కలెక్షన్లు రాబట్టాయి? దర్శకులైనా నిర్మాతలైనా ముందు దమ్మున్న స్టోరీలతో సినిమా తీస్తే ఎంత చెడు ప్రచారం చేసినా ప్రేక్షకులు క్యూ కడతారు. ఎంతసేపు చిన్న సినిమాను ఆదరించటం లేదని ఆరోపణలు చేయటం కంటే కథ, కథనం, స్క్రీన్ ప్లే దృష్టి పెడితే అదే సినిమాను సక్సెస్ చేస్తుంది. నిర్మాతలకు డబ్బులు వస్తాయి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఎక్కువ అవటం వల్ల మేకర్స్ సినిమాలను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. అయితే విడుదలైన తర్వాత అందులో ఒక ట్రెండ్ తప్ప అనేక సినిమాలు అంచనాలు అందుకోలేక చతికిల పడుతున్నాయి. ఓ మంచి సినిమాని ప్రేక్షకుడు థియేటర్లో చూసినా, ఓటీటీ వేదికల్లో చూసినా వెంటనే స్పందించి తన అభిప్రాయాన్ని పంచుకుంటున్నాడు. దాంతో కంటెంట్ ఉన్న సినిమా ప్రేక్షకుడికి ఏదో ఒక వేదిక ద్వారా తప్పకుండా చేరువవుతోంది. చిన్న సినిమాలను ప్రేక్షకులు ఎందుకు ఆదరించాలి? మంచి స్టోరీ ఉందని సినిమాను చూడాలా? కమర్షియల్ హంగులున్నాయని రావాలా? రెగ్యులర్ కమర్షియల్, థ్రిల్లర్, హారర్ చిత్రాలు తీస్తే ప్రేక్షకులు పట్టించుకునే కాలం పోయింది. అందుకే తెలుగులో ఎన్నో సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. స్టార్ల సినిమాల బడ్జెట్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్, లార్జర్ దెన్ లైఫ్ తరహా సినిమాలంటూ 100 కోట్లు పెట్టుబడులు పెడుతూ సినిమాల్ని రూపొందిస్తున్నారు. కాస్త గుర్తింపు ఉన్న హీరో సినిమా కూడా 20 కోట్లు పెట్టందే పూర్తి కావటం లేదు. 10 కోట్ల లోపు వ్యయంతో రూపొందుతున్న చిన్న చిత్రాల్లో దాదాపుగా కొత్త వాళ్లే కనిపిస్తున్నారు. పీరియాడిక్ కథతో రూపొందిన సర్కార్ నౌకరీ మూవీ మంచి ప్రయత్నం అనిపించుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టలేదు. హన్సికా మోత్వానీ నటించిన 105 మినిట్స్ సహా చాలా చిన్న సినిమాలు విడుదలయ్యాయి, కానీ ప్రభావం చూపించలేదు. మలయాళం, తమిళ్, బాలీవుడ్లో వచ్చిన స్త్రీ, స్త్రీ 2, విత్ లవ్, డ్యూడ్ వంటి సినిమాలు మంచి కలెక్షన్లు సాధించాయి. అంబాజీపేట, మ్యారేజ్ బ్యాండ్, ఊరు పేరు భైరవకోన చిత్రాలు ఆకట్టుకున్నా కలెక్షన్లు రాలేదు. భూతద్దం, భాస్కర్ నారాయణ, గామి నిర్మాతలకు చేదు ఫలితాన్నిచ్చాయి. గీతాంజలి మళ్లీ వచ్చింది. పారిజాత పర్వం సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ప్రసన్న వదనం, గమ్ గమ్ గణేష, మ్యూజిక్ షాప్ మూర్తి మంచి ప్రయత్నాలు అనిపించుకున్నా నో కలెక్షన్స్. శబరి, కృష్ణమ్మ, ప్రతినిధి 2, రాజు యాదవ్, లవ్ మీ, భజే వాయువేగం చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందలేక వెనుతిరిగాయి. మెకానిక్ రాకీ, జీబ్రా, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం, పేకమేడలు, జనకైతే గనక, పొట్టేల్ తదితర చిత్రాలు మంచి ప్రయత్నాలు అనిపించుకున్నాయి. ఒకప్పుడు కూడా తెలుగులో స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్ళు సినిమాలు చేసేవారు, కానీ ఎప్పుడూ పెద్ద చిన్న అనే తేడా ఉండేది కాదు. తెలుగు మూవీ అని మాత్రమే అని మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో అప్పటి నుంచి రోజు రోజుకి టాలీవుడ్లో చిన్న చిత్రాల పరిస్థితి అంతకంతకు దిగజారుతూ వస్తోంది. చూసే ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ చాలా మార్పులొచ్చాయి. గీతా ఆర్ట్స్, మైత్రి, ఎస్విసి లాంటి పెద్ద సంస్థలు నిర్మించే మీడియం బడ్జెట్ సినిమాలకు కాస్తో కూస్తో హైప్ ఉంటుంది.
అందుకు తగ్గట్లే వాళ్ళు ప్రమోషన్ చేస్తుంటారు. ఖర్చు విషయంలో అస్సలు వెనకాడరు. స్టార్స్తోనూ ప్రమోషన్స్ చేస్తారు. దీంతో ఆయా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వచ్చే చిత్రాలకు మాత్రం అంతో ఇంతో ఆదరణ దక్కుతోంది. మిగిలిన వాటి వైపు ఆడియన్స్ చూడటమే గగనమైపోతోంది. మూవీ టీం చేసే కొన్ని పనులు కూడా చిన్న సినిమాలని ప్రేక్షకులు లైట్ తీసుకునేలా చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కావడమే లేటు, మా మూవీ తోపు, బంపర్ హిట్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. కంటెంట్ ఉంటే పర్లేదు, లేదంటే మాత్రం వీటిని చూసి నమ్మి థియేటర్కి వెళ్ళిన చాలామంది పలుమార్లు మోసపోయారు. ఇలా జరిగిన తర్వాత చిన్న సినిమా అంటే ఇంతే అని ఓ అభిప్రాయం వాళ్లకు ఖచ్చితంగా ఏర్పడుతుంది. చిన్న సినిమాలో స్టార్స్ పెద్దగా ఉండరు. సదరు హీరో లేదా హీరోయిన్ కోసం థియేటర్కి వెళ్ళి చూడాలా అని సగటు ప్రేక్షకుడు ఖచ్చితంగా అనుకుంటాడు. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇంతింత టికెట్లు రేట్లు పెట్టి చూస్తారు. వాటికే మొత్తం ఖర్చు పెట్టేస్తే చిన్న చిత్రాలు వచ్చినప్పుడు చూసేందుకు డబ్బులు ఎక్కడుంటాయి? చిన్న చిత్రాలంటే బడ్జెట్ తక్కువే, అందుకు తగ్గట్లే క్వాలిటీ కంటెంట్ ఉంటుంది. ప్రస్తుతం ఓటీటీలో ఇంటర్నేషనల్ క్వాలిటీ కంటెంట్ చూస్తున్న ప్రేక్షకుడు మన నిర్మాతలు తీసే రొటీన్ రొట్టకొట్టుడు చిత్రాలకు ఎందుకు వెళతాడు? ఈ విషయంపై దర్శక నిర్మాతలు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. రెగ్యులర్ కమర్షియల్, థ్రిల్లర్, హారర్ చిత్రాలు తీస్తే పరిగెత్తుకొని వచ్చి చూసేసే రోజులు కావివే. కామెడీ కావచ్చు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావచ్చు, సంథింగ్ డిఫరెంట్ ఉంటేనే ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూస్తారు. లేదంటే కనీసం ఆ వైపు కూడా చూడరు. సినిమాలో అగ్రతారలు ఉన్నారా లేదా అనే విషయం కంటే కంటెంట్ ఉందా లేదా అనేది ప్రేక్షకులు పట్టించుకుంటారు. మంచి కథని తప్పకుండా స్వీకరిస్తారనే విషయం ప్రతిసారి రుజువవుతూనే ఉంది. ఆ విశ్వాసమే దర్శక నిర్మాతల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక్కడ చిన్న సినిమా తీస్తున్నామా, పెద్ద సినిమా తీస్తున్నామా అనేది అస్సలు లెక్కలోకే రాదు. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక ఓ మంచి సినిమాని ప్రేక్షకుడు థియేటర్లో చూసినా, ఓటీటీ వేదికల్లో చూసినా వెంటనే స్పందించి తన అభిప్రాయాన్ని పంచుకుంటున్నాడు. దాంతో కంటెంట్ ఉన్న సినిమా ప్రేక్షకుడికి ఏదో ఒక వేదిక ద్వారా తప్పకుండా చేరువవుతోంది.